లో ఏకీపించాల్సిందిగా ప్రభు పేట మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైనటువంటి విశ్రాంతి దినాన్ని, పునరుత్థాన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు కనుక మనలో మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మనమంతా కలిసి హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిని ప్రార్థించి ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 నాయన, కృపా సత్య సంపూర్ణ ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం నాయన. గడిచిన దినములన్నీ కూడా మీ కౌగిటిలో నన్ను భద్రపరిచి ఇదో నేను మరొక పర్యాయం మీ పాద సన్నిధి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. లోకములోనైనా మాకంటే అందచందము కలిగిన వారు, మాకంటే ధనబలము కలిగిన వారు, అండబలము కలిగిన వారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఈ లోకములో ఉన్నప్పటికీ వారికి లేనటువంటి గొప్ప ఆధిక్యతను మీరు మాకు ఇచ్చారు. అనేక మంది మరి నేటి దినాల్లో తండ్రి మరణించినప్పటికీ కూడా ప్రభు నలుమూలైతే సజీవులు గురించినందుకు స్తోత్రం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరి మీ సన్నిధిలోనికి క్షేమంగా తీసుకొచ్చినందుకు స్తోత్రం. నడిపించిన బిడ్డలందరూ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేడు యావత్ భారతదేశంలో ఆయా స్థలాల్లో ఎక్కడైతే నీ పిల్లలు ఆరాధిస్తున్నారు ప్రతి స్థలంలో మీరుండండి. ఆ స్థలంలో మీరు అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నాయన మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా ఈ స్థలంలో జరుగుతున్న ఆరాధన మీ నామానికి మహిమకరంగా జరిగించాడు. అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగించాడు ప్రభా. అయా పాపికి రక్షణ ఇవ్వండి, రోగిని స్వస్థపరచండి, నైనా బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి, సమస్యల్లో ఉన్న వారిని విడుదల ఇవ్వండి, వ్యాధులతో బాధలతో అయినా సమస్యలతో సతమతం అయిపోతున్న వారిని విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. దయగలిగిన తండ్రి, మీ సన్నిధికి వచ్చిన వారిని ఏమాత్రం కూడా తోసివేసే దేవుడు కాదు నాయన. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. దయగలిగిన తండ్రి, ఈ స్థలంలో ఇంకా నూతన ఆత్మ నడిపించండి, నూతన కార్యాలు జరిగించండి, సంఘ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సోదరులు పాటలు పాడుతుండగా మంచి కంఠ స్వరములు మాకు దయచేయండి. పాటల్లో, వాక్యములో, అయినా కీర్తన గ్రంథములో, అయ్యా ఆరాధనలో, సాక్ష్య భాగంలో, వాక్య పరిచర్యలో సమస్తములో మీరు తోడైనా నాకు కాదు, మాకు కాదు, కేవలము మీ నామమే మహిమపరచబడాలి ఆయన. అయ్యా మీ నామమే హెచ్చించబడాలి, మీ నామమే గణపరచబడాలి ఆయన. మీకు స్తోత్ర. ఈ స్థలంలో మీరే అర్జకత వహించి క్రమముగా మర్యాదగా మీ నామానికి మహిమకరముగా ఉదయకాలం సమయం ఆరాధన మీరు జరిగించమని ప్రార్థిస్తూ వచ్చిన వారు మేమంతా ఏకాత్మ, ఏకభావం, ఏకతాత్పర్యం కలిగి హృదయపూర్వకంగా మీరు స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని స్థలంలో మీ కలువరి రక్తమును ప్రోక్షించండి. మీ హస్తాన్ని తోడుగా ఉంచండి, దూతల కావలు ఉంచండి. దాన్ని మీకు ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు శక్తి గల నామములో బట్టి బంధిస్తున్నాము నాయన. లయపరిచి ఈ స్థలంలో మీరే ఉండి అద్భుతమైన ఆశ్చర్యకాలు జరిగించి మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన ప్రభువును లోక రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారా? ఏం మాట్లాడట్లేదు, అన్ని మీరే చెప్తున్నాను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. లేదు, పాట పాడడం చదువు కొట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారు, మీరు ఎందుకంటే ఎక్కడో ఉన్నారు అనుకుంటా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవాది దేవుడు నన్ను ప్రేమించి మరొక పర్యాయం ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధుల ఎదుటను ఆయన పాద సన్నిధిలో నిలబడి దేవాది దేవుని యొక్క మాటలు అందించడానికి ప్రభువు వారు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, లోకంలో మనం చూస్తూ ఉన్నాం, నిమిషానికి, సెకండ్కి, గంటకి ఏదో మరణ వార్త, ఏదో భయంకరమైనటువంటి వార్తను మనం వింటూనే ఉన్నాం. ప్రపంచంలో ఉన్న జీవిస్తున్న మనుషులు ఏమైపోతున్నారో, మానవుని యొక్క మనుగడ కనుమరుగైపోతేమో అటువంటి భయంతో మానవులంతా కూడా మనుషుల్లో జీవిస్తూ ఉన్నారు. ధ్యానం లేవగానే ఎన్నో మరణ వార్తలు, ఎంతో మంది మరి వరదల వల్ల కానివ్వండి, ఈ కరోనా వైరస్ వల్ల కానివ్వండి, ఇలాగా అనేక విధాలుగా అనారోగ్యాలతో అనేక లక్షల ప్రజలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఇలా ఒక ఆయన అంటున్నాడు, చచ్చిపోతే చచ్చిపోనివ్వండి, భూమికి భారం దొరుకుతుంది అంటున్నాడు. ఆడ చచ్చిపోతే దేవునికి స్తోత్రం. నేను ఒక నువ్వు చచ్చిపోతాను అలాగంటారు ఏంటంటే, మరి అందరి ప్రాణం ఒకటే కదా నాన్న, అలా అనకూడదు కదా. అందరూ బ్రతకాలి, అందరూ బాగుండాలి, అందరూ రక్షించబడాలి, అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని యొక్క ఆలోచన కూడా అదే, దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. దేవుడు మరి లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పిల్లల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కనుకనే ఆయన రావడానికి సంసిద్ధుడిగానే ఉన్నాడు ఈ లోకానికి. ఆయన వస్తే ప్రియులారా, మరి ఆయన వచ్చిన తర్వాత సంఘము మధ్యాకాశంలో క్రీస్తు ప్రభువుల వారిని కలిసిన తర్వాత లోకములో జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రియులారా, ఆ భయంకరమైన స్థితిలో ఏ మనిషి కూడా వెళ్లకుండా ఉండాలని ఆర్తనాదాలు, మరి భయంకరమైనటువంటి అగ్నిలో ఒక ఇల్లు తగలబడిపోతా ఉంటే ఆ ఇంటిలో చిక్కబడినటువంటి వారు మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని ఎంతగా ఆర్తనాదాలు చేస్తారో, ఎంతగా కేకలు వేస్తారో, అంత ఘోరాతి ఘోరంగా కేకలు వేసి దినం ఒకటి రాబోతుంది భూప్రపంచంలో. నేటికి ఆ రోజు వరకు ఎప్పుడు కూడా అంతటి శ్రమలో మనుషుల మీదకి రాలేదని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. పిల్లారా, బైబిల్ ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రవచనములన్నింటినీ కూడా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన అన్ని కూడా మరి నెరవేర్చబడతా ఉన్నాయి. పిల్లలు ఏ విధమైనప్పటికీ కూడా క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మరింత సిద్ధపాటు కలిగి, సిద్ధ మనసు కలిగి ఉండాలని, ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్ళినా మీ విశ్వాసాన్ని, మీ భక్తిని మీరు కాపాడుకుంటూ వెళ్ళాలని నేను ప్రభు పేట దైవజనునిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. భయంకరమైనటువంటి దినాల్లో మనమున్నాం. రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు, రేపేమవుతుందో ఎవరికి తెలియదు. రేపటి వరకు ఎందుకు? నిన్నటి దినం మాది, ఈ రోజు మంది కాదు. దేవునికి స్తోత్రం. కదా, నిన్నటి దినమే మంది, నిన్న గడిచిపోయింది. నిన్న బ్రతికాం, నిన్న తిన్నాం, నిన్న సంతోషించాం, నిన్న ఆనందించాం. ఈ రోజు మనము నిన్న సంతోషం నేను లేదు కదా, నిన్న ఉన్న ఆరోగ్యము ఈ రోజు లేదు కదా, నిన్న ఉన్న గొప్ప భాగ్యము ఈ రోజు లేదు కదా. పిల్లరా, ఈ రోజు మందిగా జరిగిపోయింది, నిన్నటి దినమే మంది. కనుక రేపేమవుతుందో, ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు పదే పదే తన సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలకు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ చాలా జాగ్రత్తగా కడవరి దినాల్లో ఉన్నాం. ఏర్పరచబడిన వారు సహితము మోసపోయేటువంటి దినాలు. ప్రియులారా, ఎటువంటి దైవజనుడైనా, ఎటువంటి మరి విశ్వాస అయినా, ఎంత భక్తిలో నడిచినా, ఎంత యథార్థతలో నడిచినా మోసపోయేటువంటి దినాల్లో మనమున్నాం. ప్రియులారా, అనేక విధాలుగా బైబిల్ ఒకటే, దేవుడు ఒక్కడే.
ప్రియులు, అయినప్పటికీ కూడా బోధనలు అనేక విధాలుగా ఉన్నాయి, వాక్య పరిచర్యలు అనేక విధాలుగా ఉన్నాయి. ప్రియులారా, వారి ఇచ్చను బట్టి, వారి ఆలోచన బట్టి బోధించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే వక్రీకరిస్తామో, సత్యాన్ని కాస్త మరుగులు పరిచి, మరి వారికి అనుగుణంగా దేవుని వాక్యాన్ని మలచి, మరి ప్రియులారా బోధించేటువంటి వారు కూడా అర్థం కాక, ఆ బోధించే వాడికి అసలు సబ్జెక్టే అర్థం కాక బోధించేటువంటి వారు అనేక మందిని మనం చూస్తాం. కొంతమంది వాక్యాలు మనం వింటూ ఉంటాం, అయ్యే మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రియులారా, అలాగే దేవుని పాటలు కూడా రాసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు నేను విమర్శించట్లేదు, కానీ ప్రియులారా చెప్తూ ఉన్నాను, మరి ఎందుకు రాస్తున్నారో తెలియదు, ఎందుకు పాడుతున్నారో తెలియదు. అంటే వాళ్ళ పోటీతత్వం. నేను చెప్పాలి వాక్యం, నేను పాడాలి పాటలో, నేను పాపులర్ అవ్వాలి, నేను నా వాయిస్ను ప్రపంచానికి తెలియపరచాలి, నేను చక్కగా పాడగలను, లేకపోతే నేను చక్కగా వాక్య పరిచర్య చేయగలను, నాలాంటి వాడు మరి ఎవరు లేదు, నేనే వీరుని తీరుని అన్నట్లుగా అనేక మంది నేటి దినాల్లో మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి ప్రాకులాడుతూ ఉన్నారు, మరి వారి యొక్క పాపులారిటీ కోసం. పిల్లరా, మరి లోకంలో మనం చూస్తున్నాం, చాలా మంది మోసపోతా ఉన్నారు, చాలా మంది భక్తిలో పడిపోతా ఉన్నారు, చాలా మంది విశ్వాసంలో పడిపోతా ఉన్నారు. కానీ పడిపోయేటువంటి స్థితిలో ఉండకూడదు, ఈ కడవరి దినాల్లో పడిపోకూడదు. ఈ కడవరి దినాల్లో బహు జాగ్రత్త కలిగి మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచన చేసి, అది మంచిదా కాదా మనం ఆలోచన చేసి మనం నడవాలి. మనం కూర్చునే ప్లేస్ కూడా మంచిదా కాదా, నాకు ఆశీర్వాదకరమైందేనా, లేకపోతే నా భక్తిని మరి నా విశ్వాసాన్ని పాడు చేసే స్థలమా అని ఆలోచన చేసి, ప్రతి స్థలంలో ఏ స్థలంలో కూర్చున్న ఆలోచన కలిగి నడవాలని ప్రభు పేట దైవచనగా నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను వాక్యంలోనికి ప్రవేశిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని నేను పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. పిల్లరా, ఆమె ఇల్లు ప్రార్థన నిలయముగా మలుచుకుంది. ఆమె ఇల్లు ఏం చేసిందంట? ప్రార్థన నిలయముగా మలచుకుంది. పిల్లరా, అపోస్తుల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయములో 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారంట? మనం ఏం చేస్తాం? కొంతమంది కూడుకుంటే చెప్పాలి, పడికి దాని మాటలు, ఆయమ్మ ఊసు, ఈ అమ్మ ఊసు, ఆడిలా చేసాడు, ఈడిలా చేసాడు, ఈ అమ్మ అలా చేసింది, ఆయమ్మ అలా చేసింది. మనకు అవసరం అంటారా? అసలు మనం మాట్లాడేనా? దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథం ఏమని తెలియపరుస్తున్నా, అక్కడ అనేక మంది కూడి ఏం చేస్తున్నారు చెప్పాలా? ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ కూడుకున్నారంట వాళ్ళు? ఎక్కడ కూడుకున్నారంట? మందిరంలోనా? ఎక్కడంట? ఒక ఇంటిలో. ఆ ఇల్లు ఎవరిదంట? మార్కు తల్లి అయిన మరియమ్మ ఇల్లు. దేవునికి స్తోత్రం. మరియమ్మలు 7 మరియమ్మలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. చాలా జాగ్రత్తగా గమనించండి. మార్కు అనేటువంటి మారు పేరు కలిగిన యోహాను తల్లి పేరు మరియమ్మ. ఆమె ఇంటిని ఎలా మలుచుకుందంట? ప్రార్థన నిలయముగా మలిచింది. తన ఇంటినే ఒక మందిరముగా మలుచుకుంది. ఆ ఇంటిలో అనేక మంది కూడి ప్రార్థన చేసేవారంట. ఆ ఇంటిలో దేవునికి మొరపెడుతూ ఉండేవారు. ఆ ఇంటిలో దేవుని గురించి మరి విజ్ఞాపన చేసేవారు. ప్రియులారా, అనేక మంది కూడి దేవునికి మొరపెడతా ఉండేవారంట. ఆ ఇంటిని ప్రార్థన నిలయముగా మళ్ళీ చేసింది తల్లి. ప్రియులారా, మన నిలయములు ఎలా ఉన్నాయి? మన ఇల్లు ప్రార్థన నిలయముగా ఉందా? ప్రియులారా, మన ఇంటిలో ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? మన ఇంటికి మరి సంఘ బిడ్డలను, అమ్మ నేను ఇంటిలో ఉన్నాను, కాసేపు ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఒక అరగంట మన ఇద్దరం కలిసి మా ఇంటిలో ప్రార్థన చేద్దామని ఎవరన్నారా? ఎవరు ఉంటున్నారు? అలాగే
దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డలుగా మీరు ఉన్నారు. ఏనాడైనా నువ్వు ఖాళీగా ఉన్నాయి కదా, మన ఇద్దరికి ఒక అరగంట ప్రార్థన చేద్దామని ఎప్పుడు ఏనాడని మాట్లాడుకున్నారా? అర్థమవుతుంది నాకు. అంటే మీరు కలిసినప్పుడు, మీరు సమూహముగా కూడుకున్నప్పుడు చెప్పాలి నేను చెప్పినట్లుగా ఏవో పనికి రాని ముసలమ్మ ముచ్చట్లో ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నాం. ప్రియులారా, మన ఇంటిని ప్రార్థన నిలయముగా మార్చాలి. ప్రార్థన నిలయముగా ఇంటిని మారిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయో, ఎలాగో దీవించబడతామో, ఎలాగో వర్ధిల్లుతామో, ఎలాగో ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తామని తెలియపరుస్తాను. దేవాతి దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. మన నిలయములు ఎలా ఉన్నాయి? ఐటీలో అనేక మంది కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు. అనేక మంది కూడి దేవుడికి విజ్ఞాపనలు చేస్తా ఉన్నారు. ప్రియులారా, తన ఇంటిని ప్రార్థన నిలయముగా మలిచేసింది. దేవుడికి స్తోత్రం. నేటి దినాల్లో ఏముంటాయి? ఇంట్లో ప్రార్థనలో ఏముంటాయి? ఫైటింగ్లు ఉంటాయి కదా, ఇంట్లో ఏముంటాయి? గొడవలు ఉంటాయి కదా. దేవుడికి స్తోత్రం. ప్రియుల, ఇంటిలో ప్రార్థన అనేటువంటి బలిపీఠం ఉండాలి. ఇంటిలో ప్రార్థన ధూపం ఉండాలి. ఇంటిలో దేవుణ్ణి గురించిన విజ్ఞాపన మనం చేయాలా. అంతేగా లేనిపోని చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టకూడదు. అంటే లోక సంబంధమైన మాటలు, లోకములో ఉన్నటువంటి పనికిరాని మాటలు మనము కూర్చొని మన వాటితో గురించి చర్చించకూడదు. ప్రియులారా, ఎక్కడైతే నానామం పేట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు. దేవుని పిల్లలుగా ఒక ఇద్దరు మీరు కూడుకుని ఉంటే మీ మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో పెట్టుకొని మీరేం చేస్తున్నారు? ఆయమ్మ ఊసి, ఈ అమ్మ ఊసి. దేవునికి స్తోత్రం. పిల్లలు, దేవుడు మీ మధ్యలో ఉన్నప్పుడు, అందుకే ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను మనం ఏం చేయాలంట? వేడుకోవాలి, ఆయనకి వాళ్ళు పెట్టాలి. పిల్లల, ఆ ఇంటిని ప్రార్థన నిలయముగా మనం చేసి ఆ ఇంటిలో ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ఇంటిని మరి పిల్లలు చాలా పరిశుద్ధంగా కాపాడుకుంటూ వస్తా ఉంది. మన ఇంటిలో ప్రార్థన లేదు, మన ఇల్లు ఆశీర్వదించబడుతుందండి. మన ఇంటిలో ప్రార్థన ధూపం వెళ్తా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయండి. పిల్లల, మార్కు తల్లి ఇంటిని ప్రార్థన నిలయంగా మలిచేసింది. వచ్చిన సాక్ష్యం కూడా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లలు, ఎప్పుడైతే ఆ ప్రార్థన ధూపములు మన ఇంటినే ప్రార్థన నిలయంగా మలుస్తామో ఆ కుటుంబం నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది. జగ్గారెడ్డి రెంటింట్లో ఉండేవాడిని. ఆ రెంటింట్లో నేను ఊళ్ళోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఉండడానికి గృహాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో మా మేనత్త ఇల్లు, వాళ్ళ ఇల్లు వదిలేసి ఎప్పుడో 4-5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయిపోతుంది మ్యాక్సిమం. చెత్త పట్టేసి పాడుపడిపోయి ఆ ఇల్లు ఉంది. కొడుకు కూడా కట్టుకున్న భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఏమయ్యామో మరి కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంటి చూస్తే వెంటబడిపోయిన ఇల్లు, పాడుపడిపోయిన ఇల్లు. ఏ మనుషుడు కూడా ఆ ఇంటిలో అడుగు పెట్టడానికి కూడా సాహసించేవారు కాదు. ఖాళీగా ఉందని పంట మేస్త్రి బేరం కాల్చేటువంటి వాడు ఖాళీగా ఉందని చెప్పేసి ఒకరోజు పడుకున్నాడంట. కర్ర పట్టుకుని బేరం దగ్గర తరిమికి వెళ్ళిపోయిందంట. దేవుడికి స్తోత్రం. పిల్లరా, ఆ ఇంటిలో దెయ్యం ఆవరించింది. ఆ ఇంటిలో దెయ్యం నివసిస్తుంది. భయపడిపోయేవారు. సాయంత్రం అయితే చాలు ఆ ఇంటి వైపు చూడడానికి కూడా సాహసించే వాళ్ళు కాదు. ఆ ఇంటి పక్కనే ట్యాప్ ఉండేది. సాయంత్రం పూట 7 అయితే అలా చూడే వాళ్ళకి ఇట్లా ఎలాగే చూసుకుంటే వెళ్ళేవాళ్ళు. ఆ ట్యాప్ పట్టుకుని అలాగే వెళ్ళిపోయేవాళ్ళు, నీళ్లు పట్టుకొని. ఎవరు కూడా ఆ రోడ్డుకి వెళ్ళడానికి కూడా సాహసించే వాళ్ళు కాదు. ఆ ఇంటికి నాకు ఎందుకో అనిపించింది ఆ ఇంట్లో వెళ్ళాలని. మా వాళ్ళు కూడా అన్నారు, వద్దున్నాను అక్కడెందుకు, చంటి పిల్లలు కదా, ఆ ప్లేస్ ఎటువంటిదో నీకు తెలుసు కదా. అయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు, నేను ఆ ఇంటికి వెళ్తానని దాన్ని క్లీన్ చేయించి శుభ్రం చేయించి ఆ ఇంటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఎంత ఫాస్ట్ గా అయితే అక్కడికి వెళ్ళాలన్నారు. అవునమ్మా, నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన కాపాడేటువంటి వాడు, ఆయన తోడుగా ఉండేటువంటి వాడు, నాకే భయం లేదు అని చెప్పేసి ఆ ప్రార్థన చేసి ఆ ఇంట్లోనికి వెళ్ళాం. పిల్లరా, చెప్తాను వినండి, నిజముగా ఇక ఇంటికి ఆ దైవజనుడిగా ఇంటిలో నేను అడుగు పెట్టకపోతే, ఏ రోజైతే ఇంటిలో నువ్వు అడుగు పెట్ట ప్రతిరోజు ధూపము ప్రార్థన
మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. పిల్లలు మరి ఆ చెదరిపోయినటువంటి కుటుంబము భార్య వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ మళ్ళా చక్కగా మరి ఒకటిగా చేర్చబడ్డారు. విడిపోయిన వాళ్ళ బంధం వల్ల కలిసింది. ఎక్కడికో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినటువంటి కూతురు దగ్గర వెళ్ళిపోయిన ఆమె మళ్ళా ఇంటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు వాళ్ళు సంతోషంగా ఆ ఇంటిలో జీవించగలుగుతూ ఉన్నారు. అనేక మంది చెప్తుంటారు, ఆ రోజు వచ్చి పాస్టర్ గారే కనుక ఆ ఇంటిలో ఉండకపోతే ఈ రోజు ఆ ఇల్లు అలా ఉండేది కాదు. ఆ పాస్టర్ గారు కనుక ఆ ఇంటిలో ఉండకపోతే ఆ కుటుంబం అలా ఉండేది కాదు. దేవుడికి స్తోత్రం. నిజంగా మనం ఎక్కడ అడుగు పెడతామో, ఎక్కడ ప్రార్థన నిలయమని మన ఇంటిని మారుస్తామో ఆ ఇల్లు ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుందండి. ఆ కుటుంబము ఖచ్చితంగా కట్టబడుతుంది. ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా జీవించగలుగుతా ఉన్నారు. పిల్లరా, ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే మన ఇంటినే మనమున్న స్థలములే ప్రార్థన నిలయంగా మలిస్తే ఆ స్థలములో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. పిల్ల ఈ యొక్క మార్కు తెలియనటువంటి ఈ మరియా తన ఇంటిని ప్రార్థన నిలయంగా మలిచి అనేక మంది కూడి ప్రార్థన చేస్తా ఉన్నారంటండి. పిల్లలు చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. 14వ అధ్యాయము 12వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. పులియని రొట్టెల పండగ మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయనను అడిగగా ఆయన మీరు పట్టణములోనికి వెళ్ళండి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వారి వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించును ఆ ఇంటి యజమానుని చూచి నేడు నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడ బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగిది గది మీకు చూపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ వచ్చింది. ఆ పస్కా బలి పశువును వధించినప్పుడు శిష్యులు అడుగుతా ఉన్నారు, అయ్యా బోధకుడా, మరి పస్కాను భుజించడానికి మనకి ప్లేస్ ఎక్కడ మనము ఆ పస్కాను మనం భుజించాలి, ఎక్కడ మనం పండగ చేసుకోవాలి అని యేసు ప్రభు వారిని ఆ శిష్యులు అడుగుతా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు పట్టణంలోనికి వెళ్ళండి, యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళండి, ఆ ప్రాంతంలోనికి వెళ్ళండి, నీళ్ల కుండ మోయించున్న ఒకడు మీకు ఎదురు పడతాడు. ఎంత దేవుడు, ఎంత గొప్ప దేవుడు చూడు. యేసు ప్రభు అక్కడ ఉన్నాడా, ఆ ప్రాంతంలో ఉన్నాడా, ఆ స్థలంలో నుంచి వస్తున్నాడా, నీళ్ళకుండా మోస్తున్నాడు, పలానా టైంకి వస్తాడు అని ఆయనతో పలానా వాళ్ళు వస్తారు, మీరు ఇలా అని చెప్పండి అని యేసు ప్రభు ఏమని చెప్పాడా? చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, జరిగేది జరగబోయే దానిని ఎరిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఇదిగో మీరు పట్టణంలోనికి వెళ్ళండి, నీళ్ళకుండా మోస్తున్న ఒకడు మీకు ఎదురు పడతాడు. వాడి వెంట పోయి, వాడి వెంట వెళ్ళి అడిగండి వాడిని, ఇదిగో బోధకుడు మరి పస్కాను భుజించడానికి విడిది గది ఎక్కడ, విడిది గది ఎక్కడ, విడిది గది ఎక్కడ? విడిది గది ఎవరికి ఇస్తారు? విడిది గది ఎవరికి ఇస్తారు? పెళ్లి కూతురికి ఇస్తారు కదా. దేవునికి స్తోత్రం. పెళ్లి కూతురికి ఆ విడిది గది ఎందుకు ఇస్తారు? పెళ్లి కూతురికి విడిది గది ఎందుకు ఇస్తారు? సిద్ధపడడానికి కదా, సిద్ధపడడానికి. అంతేగాని ఎలా ఉన్నామని అలాగా ఆ స్టేజ్ మీద తీసుకొచ్చేస్తారా? తీసుకురండి. ఒకవేళ తీసుకొచ్చారే అనుకో, ఏమంటారు వీళ్ళు ఇప్పుడే మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి ఏం చేశారు, ఉరికొచ్చారంటారా?
ఇప్పుడు మండపం దగ్గరికి తీసుకెళ్ళాలంటే విడిది గదిలో నుండి పెళ్లి కూతురు రావాలి. ఇప్పుడు యేసు ప్రభు వారికి వచ్చి విడిది గదిని ఇస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక విడిది గది సిద్ధపరచబడి ఉంది. ఆ విడిది గదిలో ఏమని రాబడి, గొప్ప సామాగ్రితో నింపబడిన మేడగది, గొప్ప సామాగ్రితో నింపబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప సామాగ్రితో నింపబడి ఉన్న ఎవరికి? ఎవరు పడితే వాళ్ళు కూర్చోవడానికి కాదు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి కాదు, ఎవరు పడితే వాళ్ళు బస చేయడానికి కాదు, పరిశుద్ధులు పరిశుద్ధ సమూహంలో నివసించడానికి, ప్రార్థన చేయడానికి ప్రియులారా ఆ మరియమ్మ ఆ మేడగదిని ప్రత్యేకంగా సిద్ధపరిచింది. దేవుడు అన్నాడు గొప్ప మేడగది. సాక్షాత్తు యేసు ప్రభువారు చెప్తున్నారు, అయ్యా శిష్యులారా ఆ గ్రామంలోనికి వెళ్ళండి, గొప్ప మేడగదిని వాళ్ళు మీకు చూపిస్తారు. గొప్ప సామాగ్రి ఆ గదికి కూర్చోవడానికి, ఆ గదిలో వారు బస చేయడానికి, ఆ గదిలో వారు తినడానికి, ఆ గదిలో వారికి కావలసిన సదుపాయాలన్నింటినీ సమకూర్చి పెట్టింది ఆ తల్లి. అందుకే నా గదిని గురించి, అందుకే నా ఇంటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గొప్ప సామాగ్రితో నింపబడిన మేడగది. ఎక్కడో అని అన్నప్పుడు ఆయన వెంటనే మారు చెప్పకుండా ఎక్కడ తీసుకెళ్ళాడంట? మరియమ్మ ఇంటిలోనికి తీసుకెళ్ళాడు, ఆ మేడగదిలోనికి తీసుకెళ్ళాడు. ఇదే మీరు బస చేసేటువంటి విడిది గది. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇలా సాక్షాత్తు యేసు ప్రభువారే పస్కాను పూజించినటువంటి ఇల్లు ఏదో తెలుసా? మరియమ్మ ఇల్లు. మన ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడా? మన ఇంటిలో యేసు నివసిస్తున్నాడు? మన ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించగలుగుతున్నాడా? మన ఇంటిలో సమాధానం ఉందా? మన ఇంటిలో సంతోషం ఉందా? మన ఇంటిలో సమాధానం సంతోషం ఉండాలంటే యేసు ఉండాలి. పిల్లరా ఆ ఇంటిలో సాక్షాత్తు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? ఆ ఇల్లు రెడీగా సిద్ధపరచబడి ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వస్తారా అని అప్పటికప్పుడే తుడిసేసి, అప్పటికప్పుడే మంచం వేసి, అప్పటికప్పుడే అయ్యే పర్వాలేదు, సిద్ధపరచబడి ఉంది. దేవుడికి స్తోత్రం. ఎలా ఉందంట? సిద్ధపరచబడి ఉంది. నీళ్లు సిద్ధపరచబడి ఉందా? మన ఇల్లు సిద్ధపరచబడి ఉందా? 3 గృహాలు, మనం నివసించే గృహం. రెండవదిగా పరిశుద్ధాత్ముడు నివసించే మన దేహం అనే ఇల్లు. మూడవదిగా దేవుని పిల్లలైనటువంటి మనమందరం కూడుకునే ఇల్లు ఒకటి ఉంది, అదే దేవుని. ఈ 3 ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సిద్ధపరచబడి ఉండాలి. దేవుని మంది ఎప్పుడు సిద్ధపరచబడి ఉంటుంది? 2 సిద్ధపాట్లు ఉండవు. ఏంటి? ఒకటి మన హృదయము, 2 ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా సిద్ధపరచబడి ఉండా తల్లి. ఒకరోజు సడన్ గా ఒక ఇంటికి వెళ్ళా, పాదిరమ్మ కూడా మాస్టర్ గారు, నేను ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఆ ఊరు వాళ్ళు కూడా ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటి యజమానురాలు ఏమని పిలుస్తుందో తెలుసా? ఆ యజమాని మేము మమ్మల్ని చూడలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత ప్రేమగల పిలుపులు ప్రపంచంలో ఏ మనిషి కూడా విని ఉండడండి. అసలు నా 2 చెవులు సరిపోలేదు, అంత ప్రేమగా పిలవడం. భార్య భర్తను అంత ప్రేమగా పిలిచింది. ఎలా పిలిచింది తెలుసా? ఎదవా, ఓ ఎదవో, ఎదవా, ఓ ఎదవో. ఇది ప్రేమ అంటారు. ఇది ఇప్పుడు ఆ ఇంటి యజమాని కక్కలేక మింగలేక చూస్తున్నాడు. ఇక్కడ నేనున్నాను, అక్కడ ఊరు వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు భార్య అనాలా, ఇప్పుడు మమ్మల్ని అనాలా? ఎవరికి ఏం చెప్పాలి? ఆవిడ నిజంగా మమ్మల్ని చూడలేదు. ఎంత ప్రేమగా పిలుపులు. అప్పుడు అనుకున్నాను, ఊరిన ఎంత ప్రేమగా పిలిచే వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? ఎంతంత ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇప్పటికి పుట్టి ఇంత వయసు వచ్చింది కానీ అటువంటి పిలుపులు ఎక్కడ వెళ్ళలేదండి. దేవునికి స్తోత్రం. అలా అంటున్నారు.
అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆవిడ ఎప్పుడు అలాగే పిలిస్తే ఈయన కూడా నవ్వుతామన్నాడు. ఇంకేం చేస్తాడు, తిట్టడానికి లేదు కదా, కొడదామన్న లేదు కదా. ఎవరున్నారు ఇక్కడ? పాస్టర్ గారు ఉన్నారు. అప్పటికే ఆయన పిలవర్రా అని పిలుపులు పిలిచేసింది. ఇప్పటికీ ఆ ఇంటిని చూసినప్పుడల్లా నాకేం గుర్తుందో తెలుసా? అదే గుర్తుంది. ఎదవా ఓ ఎదవో పిలుపులేనంటారు. అది అసలు భర్తకి ఇవ్వాల్సిన గౌరవం అదేనా? అసలు భర్తను పిలవాల్సినటువంటి విధానం అదేనా? బాధ అనిపించింది. వాళ్ళు ఎవరో కూడా కాదు, మనకు దగ్గర లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మన ఇంటిని ప్రార్థన నిలయంగా మలచబడాలి. ఇలాగ నా భార్య భర్తకి సంబంధం, ఇలాగ సఖ్యత లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? కుటుంబంలో తల్లికి బిడ్డలకి పడనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలా సఖ్యత కలిగి ఉండాలన్నా, అలా ప్రేమ కలిగి ఉండాలన్నా, అలా సమాధానం కలిగి ఉండాలన్నా నీ ఇల్లు ప్రార్థన నిలయముగా మార్చబడాలి. ప్రార్థన నిలయముగా మార్చబడాలి. ఇంటిలో దేవుని గురించి మాట్లాడుతున్నావా? ఆదివారం ఒక్కరోజే భక్త, ఆదివారం ఒక్కరోజే దేవుని సన్నిధికి వచ్చి అయ్యా ప్రభా నన్ను కరుణించు, దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తావు. ఇంటి దగ్గర చేయవా? ఒక ఆవిడ అంటున్నాడు, మా ఆవిడండి అస్సలు ప్రార్థన చేయదండి, ఉదయాన్నే లేవగానే చీపురు కట్టబడుకుని తుడుస్తా ఉంటుందండి అన్నాడు. చెప్తానే ఉన్నానండి, అస్సలా చేయట్లేదన్నా. మనం చేయట్లేదంటే ఏం అవుతుంది ఆవిడ. అవునండి నేను చేయట్లేదు అన్నాను కదా, ఏం అవుతుంది, అదే సమాధానం. హల్లెలూయా. నేను ఈవిడ గురించి ప్రార్థన చేస్తున్నాండి. ఏమని చేస్తున్నావు అంటే నా భార్య ప్రార్థన చేయాలని. ఆవిడ చేసుకున్నాను, 2 పిల్లలకి అన్నాను, ఇదిగో ఇన్ని సంవత్సరాలు జీవిస్తున్నా, ఏనాడు మోకరించి ప్రార్థన చేయలేదు. చేసిందంట? చేయలేదు. మీరు చేస్తున్నారా? ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా? ఇంట్లో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన ఇల్లే దేవాలయం. దేవుని మందిరంలో కాదండి దేవుడు ఉండేది. మన ఇంటిలో ఎవరుంటారు? దేవుడు నివసిస్తాడు. నీటిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీటి ఆవరణాన్ని మరి ఎటువంటి లోకాన్ని తీసుకొచ్చి ఇంటిలో పెట్టడానికి వెళ్ళలేదు. ఒక ఆవిడంట పాస్టర్ గారు వాక్యం చెప్పే విందంట, పరిశుద్ధంగా జీవించాలమ్మా, లోకంలో ఏమీ చూడకూడదమ్మా, లోకంలో ఏది వినకూడదమ్మా, అన్ని మంచి మాటలు వినాలి, ఆదరించే మాటలు వినాలి, దేవుడి వాక్యం వినాలి, పరిశుద్ధంగా జీవించాలని వాక్యం ఏందంట. సాయంత్రం గిన్నెలు తోముతా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాటలు పాడుతూ ఉందంట. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల అని పాట పాడుతూ ఉందంట. కొనియాడబడుచున్న బ్రహ్మాని పరిశుద్ధుడు 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 అని పాట పాడుతూ ఉందంట. పక్కింటా వచ్చి అకాయ్ అకోయ్ సీరియల్ ప్రేమత్వా అందంట. అనేసరికి ఇది ఒబులే అన్న వర్రను పాస్టర్ గారు వాక్యం కెత్తిలోడా పరిశుద్ధంగా ఏమందవాలి ఇదోరే అన్నాడు. ఓహో అలాగా అని చెప్పేసి ఓహో భర్త వచ్చేసిందమ్మా ఈవిడి ఎగతాళి చేసుకుంటూ వెళ్ళిందంట. ఏదో కూరగాయలు కొనుక్కొని తిరిగి వస్తా ఉందంట. అప్పటి వరకు ఆ వినాలని పరిశుద్ధుడు 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 అని ఊగుతా జోగుతా ఆ కొండలు తోగుతూ ఎంతో పరిశుద్ధురాలుగా పాటలు పాడుతూ ఉంది. ఈలోగా ఆ పక్కింటి ఆమె పెద్ద సౌండ్ పెట్టిందంట. ఎందుకో తెలుసా? ఈవిడ వినాలని. ఈవిడికి ఆ సీరియల్ అంటే సత్యంత పిచ్చంట. అవసరమైతే అన్నమన్నా మానేస్తాంట, అవసరమైతే పొయ్యి మీద పెట్టిన టీ అన్నా అన్నమైన మాడిపోయినా పర్వాలేదు, కానీ ఆ సీరియల్ అంటే పిచ్చి. ఆ సీరియల్ ఈ మాట పక్కింటామంది. అసలు ఈవిడ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆ సీరియల్ వచ్చడానికి ఆ సీరియల్ మళ్ళీ పాట కూడా పెడతారు వాళ్ళు. ఓ లైన్ ఆ పాట ఫుల్ సౌండ్ పెట్టిందంట. ఓ రేకులు రేకులు ఆ పాట వస్తా ఉందంట. రేకులు రేకులు పాట వస్తా ఉంటే ఇప్పుడు ఈ మసి పుడ్లు ఏమైపోయినాయో, ఈ పరిశుద్ధుల పాటలపై బిడ్డలు పోయినాయో, గబ 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 ఆ ఉన్నవన్నీ అక్కడ పాడేసి
గబగబా స్విచ్ పెట్టేసి ఈవిడు కూడా రేకులు పాడబెట్టి చూస్తా ఉందంట. ఇప్పుడు ఆవిడ నాకు చెప్పినావిడ అకాయ్ నాకు బాగా ఎక్కినాయి అన్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన భక్తి ఎలా ఉందో తెలుసా? మంట మండుతుంది, నీళ్ళు పోస్తే ఏమవుతుంది? మన భక్తి అలా ఉంది. వింటున్నప్పుడు ఓహో నేను అలా ఉండాలా, ఓహో నేను అలా జీవించాలా, ఓహో నా ఇంటిని అలా శుద్ధపరచాలా, నా ఇంటిలో ప్రార్థన చేయాలా అనుకుంటున్నాం. కాస్త కాస్త వెంటనే ఏదో మనల్ని ఏం చేస్తుంది? లాగిపడేస్తుంది. మన ఇంటిని ఎప్పుడు కూడా ఎలా సిద్ధపరచబడిన ఆ బేడగది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగైతే ఆ బేడగదిలోనికి వచ్చి పస్కాను పూజించాడు. ఎంత అద్భుతం అండి! యేసు ప్రభువారు సిలువకు అప్పగింపబడక ముందు ఆ రాత్రి పులియని రొట్టెల పస్కా బలి పశువులు ఇదిగో పండగను పూజించినటువంటి గొప్ప మేడగది ఆ మరియమ్మ గారి ఇల్లండి. మన ఇంటిలో యేసున్నాడా? మన ఇంటికి ఆహ్వానం ఉందా? మన ఇంటికి యేసు ప్రభు ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు రావడానికి సిద్ధంగా ఉండాలి ఆయన. ఓహో పలానా ఇల్లు సిద్ధంగా ఉంటుందయ్యా, పలానా ఇంటికి నేను వెళ్ళాలి, పలానా ఇంటికి నేను. ఇప్పుడు ప్రేమతో ఆహ్వానిస్తేనే ఇది ఎవరు వచ్చేది? ప్రేమకులు ఆహ్వానించకుండా ఎవరైనా అతిథి వచ్చాడు అనుకోండి, ఇలాగా మాట్లాడకుండా ఇలా తిరుగుంటే అలా ఎవరు ఉంటారో తెలుసా? ఆ గొట్టల రేవు ఒక ప్రాంతం ఉంది, అటు ఆ రెడ్లు జీవించేది. ఒకరోజు బండి వేసుకుని వెళ్తే నీలకుండా మోసుకెళ్తున్నామా గబగెల పెట్టి గోడ చట్టెలు తిరుగుంది. ఓహో ఈవిడేంటి పిచ్చిదేమో అనుకున్నా నేను. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఆమె కూడా అయితే నేను గబగబ తిరిగింది. ఇలా డిఫరెంట్గా ఉన్నారని చెప్పేసి కావాలని చెప్పేసి ఇంకొక అందరితో అక్కడికి లాగాను, ఆవిడ కూడా అలా తిరిగింది. ఆ వెనక్కి తిరిగి అందరూ అలాగే ఉన్నారు, కంచితోటి తిరిగి అలాగే తిరిగి ఉన్నారు. ఒక ఆయన అడిగి ఏంటంటే ఇక్కడ మా వాళ్ళకి భయం అండి, ఎవరు చూస్తారు అలాగే తిరిగి ఉంటారు, వెళ్ళిపోయినప్పుడు వెళ్తారంట. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన ఇల్లు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధపరచబడిన మరియమ్మ గారి ఇల్లులా గొప్ప సామాగ్రితో ప్రార్థించడానికి, చదువుకోవడానికి, దేవుడితో ఏకాంతంగా మాట్లాడడానికి అన్ని విధాలా మరి చక్కగా సరిపోగలిగినటువంటి సామాగ్రితో నింపుకొని ఆ ఇంటిని మనం సిద్ధపరచుకోవాలి. మన ఇల్లే ప్రార్థన, మన ఇల్లే దేవాలయం, మన ఇల్లే ప్రార్థన మందిరం. మన ఇంటిలో తగదాలు కాదు, మన ఇంటిలో ఫైటింగ్లు చేసుకోవడానికి కాదు, మన ఇంటిలో దెబ్బలాడుకోవడానికి కాదు, మన ఇల్లు సమాధానం కలిగి ఉండాలి, మన ఇల్లు సంతోషంతో, మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలి. మరియమ్మ గారి ఇంటిని గురించి దేవుడు ఎందుకు రాయించాడు? ఆ ఇల్లు అలా ఉంది, ఆ మేడగది అలా ఉంది, మేడగదిని అంతగా తీర్చిదిద్దింది. బైబిల్ కదా అనేక ఇల్లు ఉన్నాయి పిల్లనా, కానీ మార్కు తెలియని మరియా ఇంటిని అంత గొప్పగా సిద్ధపరిచింది. ఆ రాత్రి యేసు ప్రభువారు ఆ మేడగదిలో ఉన్నాడు. ఆ రాత్రి యేసు ప్రభువారు ఆ పులియని రొట్టెల పండుగను పస్కాలు ఆచరించాడు. మన ఇల్లు అలా ఉందా పిల్లలు? మన ఇల్లు కూడా ఆ సామాగ్రితో నింపబడి ఉండాలి. మొదటిగా ఆ ఇంటిలో ఏం చేస్తున్నారు? అనేకులు కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. రెండవదిగా యేసు ప్రభువారు ఆ ఇంటిలో ఏం చేశాడు? పస్కాలు. అది ఎలా నింపబడి? గొప్ప మేడగది, గొప్ప సామాగ్రి, గొప్ప సామాగ్రితో నింపబడిన మేడగది. పిల్లరా, మనకి మేడగది అవసరం లేదులే, మనకున్న ఇంటిని, మనకున్న స్థలాన్ని ఏం చేయాలి? ప్రార్థన నిలయంగా మార్చుకోవాలి. పిల్లరా, ఆ తల్లి అలా చేసింది. ఆ తల్లి ఆ విధంగా వచ్చింది కనుకనే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది, ఆ బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. పిల్లరా, ఆ ఇంటిని, ఒక గదిని దేవునికి ప్రత్యేకంగా ఏర్పరిచింది కనుక తన కుమారుడు ఎంత ప్రయోజకుడయ్యాడో మనం చూద్దాం. తన కుమారుడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మనం చూద్దాం. పిల్లరా, ఆ ఇంటిలో యేసు ప్రభువారు పస్కాను పూజించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం అదే మరొకసారి చూద్దాం. 12వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తుంది. అతడు తల
వాటికి ఆ, తలుపు తట్టుచుండగా తలుపు తట్టుచుండగా రోదే అను అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆ ఆమె పేతురు సర్వం గుర్తుపట్టి పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక ఆ, లోపలికి ఆ, పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర ఆ, నిలుచుచున్నానని ఆ, తెలిపెను. అందుకు వారు నీవు పిలిచిదాన్న వారిని నీవు పిచ్చిదానివని అయితే ఆమె చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అనిరి పేతురు ఇంకాను వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ప్రియులారా, ఇక్కడ మరి పేతురు భక్తుడు దైవజనుడు పట్టబడే సరసాలలో ఉన్నాడు. సరసాలలో బంధించాలి. ఇప్పుడు సంఘము ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు చెప్పాలా? ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? మేడగదిలో. ఏ మేడగది? మరియమ్మ సిద్ధపరచబడిన గొప్ప సామాగ్రితో నింపబడిన ఆ మేడగదిలో ఎవరి గురించి సంఘము ప్రార్థన చేస్తుంది? శరసాలలో ఉన్న పేతురు గారి గురించి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన అనేది ఇప్పుడు చెప్పండి, మందిరములోనే దేవుడు ఉన్నాడా? ఇంటిలోనే కూడా దేవుడు ఉన్నాడు. మందిరములో ఉన్నాడు, ఇంటిలో కూడా ఉన్నాడు. ఇంటిలో కూడా ఉన్నాడు కూడా. పిల్లరా, ఆ ఇంటిలో శరసాలలోకి వెళ్ళిపోయినటువంటి పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా దైవజనుడు విడిపించయ్యా, నీవెవరివో తెలియదు, ఇదిగో నీ గురించి తెలియపరిచాడు, రక్షణలోనికి నడిపించాడు, ఎంతో భక్తిలో, ఎంతో యథార్థతలో, ఎంతో విశ్వాసంలో మమ్మల్ని పెంచుతున్నాడయ్యా. ప్రభా, మా దైవజనుని మీరు కాపాడండి, మా దైవజనుని మీరు రక్షించండి, ఆయనకి తోడుగా ఉండండి అని సంఘం ఇప్పుడు ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్నారు మీ సేవకుల గురించి చేస్తున్నారా? హల్లెలూయా. మాట రావట్లేదు, వినపట్లేదు. చేయట్లేదా? అయ్యా, మా సేవకుడిని దీవించండి. మా సేవకుడికి అయితే మాకేమొద్ది కదా. హల్లెలూయా. మా సేవకుడిని దీవించండి, మా సంఘాన్ని దీవించండి, మా సంఘములో అనేక ఆత్మలు నడిపించండి. ఇప్పుడు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలి? నీ ఇంటిలో. ఆదివారం ఒక్కరోజు వచ్చి ఆరాధన చేసాయా, నా సంఘాన్ని, మా బిడ్డలను దీవించి ఎక్కడగా చేసేది? ఎక్కడ చేయాలా? ఇంటికాడ కూడా. నాకు తెలిసి 100% మందిరములో చేసే భక్తులే కానీ ఇంటిలో చేసే భక్తులు చాలా తక్కువ అనిపిస్తా ఉంది. ప్రియులారా, ఈ సంఘము ప్రార్థన చేస్తే ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది? పేతురు గురించి ప్రార్థన చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తుంది? విడిపించండి నాయనని. ఇప్పుడు సంఘం ఎక్కడ కూడుకుంది? ఇంటిలో. ఏ ఇంటిలో? మరియమ్మ ఇంటిలో. మరియమ్మ ఇల్లు ఎక్కడ సిద్ధపరిచింది? మేడగది. ఆ గదిలో విడిదికి సిద్ధపరిచిందండి. మన ప్రార్థనలు ఏమంటే, అయ్యా, నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలయ్యా, నా బిడ్డలు బంగారం అయిపోవాలయ్యా, నా భర్త బంగారం అయిపోవాలయ్యా, నా భార్య బంగారము. ఒక ఆయన అలాగే ప్రార్థించాడు. అయ్యా ప్రభా, నేను పట్టుకున్నదల్లా బంగారం అని ప్రార్థన చేశాడంట. భార్య అన్నం పెట్టుకుని తీసుకొచ్చిందంట. అన్నం ప్లేట్ పట్టుకున్నాడు. ఇప్పుడు అన్నం ఏమైపోయింది? అయిపోయింది. తింటాడా? బంగారం తింటారా? తినరు. కూతురు వచ్చింది, కూతురు పట్టుకున్నాడట, కూతురు బంగారం అయిపోయింది. ఏమండి అనుకుంటూ భార్య వచ్చిందట, భార్యని పట్టుకున్నాడు, భార్య ఇప్పుడు ఏమైపోయింది? చెప్పండి. ఇప్పుడు అలా ప్రార్థన చేయకండి మీరు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, నేను పట్టుకున్నదల్లా బంగారం. అప్పుడు ఏడ్చాడండి. అయ్యా, నేను తప్పుగా ప్రార్థన చేస్తానయ్యా, నన్ను మన్నించు నాయనా, నన్ను క్షమించు నాయనా. సంఘము దైవజనుల గురించి ప్రార్థన చేస్తూ ఉంది.
సంఘము సేవకుని విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. సంఘము దైవజన క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియ సంఘమా, నువ్వేం చేస్తున్నావు? ఈ దాసుని క్షేమం కోరి ప్రార్థిస్తున్నావా? ఎప్పుడు కూడా సేవకుని మీద నిఘా ఉంటుంది. ఏ నిఘా ఉంటుంది తెలుసా? సాతాను నిఘా. ఈయనెలాగైనా కూల్చేయాలి, ఈయనెలాగైనా పాడేయాలి, ఈయనెలాగైనా అంతం చేయాలి. ఓ ఈ డేంజర్. ఎవరికి డేంజర్? వారికి డేంజర్. ఈ ప్రజలు నా వైపు చూడకుండా, నా దగ్గరికి రాకుండా వీడు అడ్డు పెడుతున్నాడు. వీడు ఏమని చేయాలని ఎన్నో పండగలు చేస్తున్నాడు. వాడి పన్నాగాలన్నీ కూడా తప్పించబడాలంటే సంఘముగా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఏం జరిగింది? సంఘం అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. ఆశతో, అత్యాశక్తితో ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు ప్రార్థన ఆలకించాడు. దేవుడు సంఘాన్ని చూశాడు, సంఘానికి ఉన్న ఆసక్తిని చూశాడు. చూసి సరసాలలో ఉన్నటువంటి ఆ పేతురు దగ్గరికి దూతను పంపించాడు. దూతల భుజాన్ని తట్టి, లేనాయన చెప్పులు వేసుకో అంటే చెప్పులు వేసుకున్నాడు. ఆ గవిని తలుపులు ఆటంకులుగా తెరుచుకున్నాయి. ఆ సరసాల గుమ్మాలు ఆటంకులు తెరుచుకున్నాయి. నిద్ర కళలో ఉన్నాడు కదా, ఇది అనుకుంటున్నాడు, ఓహో ఇదంతా దర్శనమా కళ అనుకుంటా, కళగా భావించుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ గదిని దాటి బయటకు వచ్చిన తర్వాత దూత మాయమైపోయింది. అప్పుడు అర్థమైంది, ఓహో దేవాది దేవుడు తన దూతను పంపించి సరసాలో ఉన్న నన్ను విడిపించాడని పేతురు గారికి అర్థమైంది. ఇప్పుడు తిన్నగా పేతురు ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఏ సంఘం అయితే తన మేలు కోరి, క్షేమము కోరి, దైవజనుని రాక కొడుకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందో ఆ మేడగది దగ్గరికి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. ఆ గది దగ్గరికి వెళ్ళి పొలుపు తగ్గుతా ఉన్నాడు. అక్కడ రోధే అనేటువంటి ఒక చిన్నది పేతురు స్వరాన్ని, అమ్మా పెద్దమ్మా పిన్ని ఇదిగో పాస్టర్ గారు వచ్చారు. పిచ్చిదానా ఊరుకో, నువ్వే మాట్లాడుతున్నావు, ఇక పిచ్చి పట్టింది. ఆయన సరసాలలో ఉంటే, సరసాలలో బంధించి ఉంటే ఆయన ఏమొస్తాడు? ఊరుకుంటే అన్నది. లేదు పెద్దమ్మా, లేదు పిన్ని, నిజంగా వచ్చాడు, నిజంగా వచ్చారు, ఆయన నిజంగా వచ్చారు, నిజంగా వచ్చారు. గట్టిగా చెప్పింది, దృఢముగా చెప్పింది, బలముగా చెప్పింది, నిజముగా వచ్చారమ్మా. పేతురు తలుపు తట్టి అరుస్తూ ఉన్నామా, ఎవరున్నారు లోపల? అమ్మా ఎవరున్నారు లోపల? అరిచినప్పుడు స్వరాన్ని వెళ్ళి వారు నమ్మారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు పేతురు ఎవరు విడిపించారు? సంఘము ప్రార్థన చేసింది, దేవుడు ఆలకించాడు. ఇప్పుడు పేతురుని దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపి ఏం చేశాడు? ఎంత గొప్ప ఆశ్చర్యం! శరలో ఉన్న పేతురు క్షేమము కోరి ప్రార్థించిన మేడగది మూడవదిగా. దేవుడికి స్తోత్రం. శరలో ఉన్న పేతురు యొక్క విడుదల కొరకు క్షేమముని కోరి ప్రార్థించిన మేడగది. ఎంత అద్భుతమైన విషయం, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. చూడండి పిల్లలు, మన ఇంటిలో ఇతరుల మేలు కొరకు ప్రార్థించాలి. వాడి మాట వినట్లేదు ప్రభా, వాడిని చంపే, వాడిని నాశనం చేసి, వాడిని అంతం చేసి, ఇటువంటి ప్రార్థన కాదు. ఇటువంటి దేవుడు ఆలకించడు. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు, మనం ప్రార్థన చేసాడు, మనం సుఖభోగముల గురించి అడుగుతూ ఉన్నామంట. ఎప్పుడు మన గురించి కాదండి, ఎదుటి వాడి గురించి ప్రార్థన చేయాలి, ఎదుటి వ్యక్తుల గురించి ప్రార్థన చేయాలి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఇదిగో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఆ కుటుంబానికి రక్షణ దయచేయడు ఆయన, ఆ కుటుంబాన్ని నడిపించడు ఆయన. ఇదిగో ఆ కుటుంబం ప్రార్థనకు వస్తుంది కానీ ఆ కుటుంబం ప్రార్థన నిలయంగా మలచు ఆయన. ఆ ఇంటిని ప్రార్థన నిలయంగా మలచు. మన ఇల్లు ఎలా ఉండాలి? ప్రార్థన నిలయముగా ఉండాలి. మన ఇల్లే దేవాలయం, మన ఇల్లే మందిరం. పిల్లల అలాగే మనం మలుచుకోవాలి. ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగిన గృహముగా మనం ఉండాలి. మనం ప్రార్థించడానికి చక్కని స్థలాన్ని ఏర్పరచుకోవాలి. ఆ స్థలంలో ప్రతిరోజు కుటుంబ సమేతంగా కుటుంబ ప్రార్థన వాళ్ళు చేయాలి. చేస్తున్నారు కుటుంబ ప్రార్థన. పిల్లల కుటుంబ సమేతంగా ప్రార్థించే వారికి ఉండాలి. ప్రార్థన నిలయంగా మనం మలుచుకోవాలి. ఇక 4వదిగా మనం చూడండి, మార్కు